నమస్కారములు జోర్దార్ వార్తలకు స్వాగతం. జోర్దార్ వార్తలతోటి జోర్దార్గా నేను తయారుగా వచ్చిన ఈ ఎందుకు లాల్చము చూడురి. ముందుగా పెద్ద వార్తలు. హరితాహారం మొలకలను రక్షిస్తున్న ట్రీ గార్డులను భక్షిస్తున్న మనుషులు. దిష్టి తలగకుండా దృష్టి మలుపుతున్న బ్రహ్మిసారు. ఈ పోటువలు చూస్తే నవ్వుడు ఖరారు. క్లాస్ రూమ్ లో గురకబెట్టిన పాంతులు, పోరగాన్లు పెట్టిర్రు పావుసేరు మెంతులు. మత్తు లేకుంటే మతి పని చెయ్యది, గుల్పారాన్ని దొరకబడితే కుదరది. మనీ సిట్టింగ్ ఇంట్రాగేషన్. మీరు డ్రగ్స్ బదులు ఏమిచ్చేవారు? రూపాయల, డాలర్ల? అబ్బరకొండే ఆ లీక్స్ ఈ లీక్స్ అని పేర్లు విన్నాము. అమెరికా కాడ నుంచి సురువు చేస్తే మన రాజకీయ నాయకుల దాకా మస్తు మంది గురించి వార్తలు చూసినాం. కానీ ఒక్కలన్నా ఆ లీకుల దెబ్బకు కింద పడ్డోళ్ళు ఒక్కలన్నున్నారా దునియాల? ఇంకా మీదకెళ్ళి ఆ వీక్ లీక్స్ అని పెట్టిన పిల్లగానే అర్రలకెళ్ళి బయటకు వెళ్ళకుండా వేసిరి. ఏలేటోళ్ళ చేతుల అవస్థే ఉన్నాక ఈసోంటి లీకులు ఎన్ని వచ్చినా ఎవ్వలకేం కాత్తి అనే భరోసా అందరికి వచ్చింది. లీకుల దెబ్బకు దునియా అంతా అదరలేదు గాని కొద్దిగా మతంలోని పట్టుకొని ఏడుస్తుంది అనుకునే పాకిస్తాన్లో మాత్రం ప్రధానమంత్రి పదవికి ఎసరు పెట్టింది. అప్పట్లో పనామా పత్రాల లీకులని వచ్చినాయి కదా, అదేనుల్లా దొంగ డబ్బునంతా దోసుకొని స్విట్జర్లాండ్ దేశంలో స్విస్ బ్యాంకులో దాచుకుంటే దొరుకుతున్నారని, పనామా దేశంలో పైసల దందా చేస్తున్నారని బయటపడ్డది కదా పనామా పత్రాలని. మన అమితాబ్ సారు వాళ్ళ కోడలు ఐశ్వర్య మేడం ఇక వీళ్ళ పేర్లు కూడా చానే వచ్చినాయి. ఆ దేశంలో నల్ల సొమ్ములు తెల్లగా చేసుకుంటున్నారని. అట్లనే కడమ దేశాలల్లా పెద్దరికం చేసేటోళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చినాయి కానీ వచ్చినట్లే కోన్ ఎట్లా కలిసి సమాధి అయిపోయినాయి. కానీ అదేందోనుల్లా పాకిస్తాన్ దేశం షరీఫ్ సార్ పేరు మాత్రం వాళ్ళ సుప్రీంకోర్టులో పడి బొండిగా విసికినంత పనిచేసింది. ఓర్ని దేశం ప్రధాని మీద దేశం పెద్ద కోర్టు దొంగతనం మీద పెట్టుడు ఎక్కడని ఉంటుందా? ప్రధాని కుర్చీలకెళ్ళి అవతలికి నూకేసేటంత పవర్ కోర్టుల చేతులు ఉంటుందా? విచారణలు, ఎంక్వైరీలు, పోలీసులు, జడ్జిలు, సాక్షులు ఇట్లా అన్నిటికన్నీ ఓ పార్టీ పెద్ద మనిషిని ప్రధానమంత్రిని దోషిని చేసేదాకా నిలబడతాయా? అదేందోనుల్లా పాకిస్తాన్ దేశంలో నిలబడి చూస్తుండగానే నవాజ్ షరీఫ్ సార్ను రాజీనామా చేసేటట్టు చేసినాయి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ప్రధాని అయ్యేటట్టున్నాడట. గాని మన దేశంలో ఈ పత్రాలు ఎడబోయినాయి కావచ్చు, వాటి వాసన ఎట్లా తక్కువ అయింది కావచ్చు. ఆ మంచో చెడో ఆ పత్రాలు తప్పో ఒప్పో అనన్నా చెప్పేటట్టు ఉండద్దా? చట్టాల మీద మర్యాద పెరిగేటట్టు చేయొద్దా? అట్లుంటే మన దేశం భారతదేశం ఎట్లయితుంది కానీ అని అంటున్నారు కొంతమంది పబ్లిక్. హరితహారం మొలకలకు మేకలు బర్లే బద్ద శత్రువులు. వాటి నుంచి కాపాడేటందుకు ప్రతి చెట్టుకు ట్రీ గార్డు పెట్టి మొలకలను కాపాడుతాండ్రు, ఏ జీవరాశి మొక్కను మేయకుండా. అయితే ఇప్పుడు ఇంకో సమస్య వచ్చి పడ్డదుల్లా. మొక్కనైతే గార్డు రక్షిస్తున్నది కానీ పాపం అన్నం పుణ్యం తెలియని ఆ గార్డును రక్షించేటోళ్ళు లేకుండా అయినరు. ఈ మేకలు బర్లతోటి మొలకలకు రక్షణ కరువు, అంతకంటే డేంజర్ అయిన మనుషులతోటి ట్రీ గార్డులకు రక్షణ కరువు అయిందుల్లా. కావాలంటే మీరే చూడుర్రి. పోషమ్మ కూడా పెడుతుంటే మైసమ్మ మాయం చేసింది అన్నట్టే ఉన్నది అని కేసీఆర్ సార్ ఊకే చెప్తుంటే ఏమో అనుకున్నాం గాని బరాబర్ గట్లనే చేస్తున్నారు. కొంతమంది ఊళ్ళో పొంచి తెలంగాణను పచ్చ తెలంగాణ చేద్దామని హరితహారం కార్యం చేస్తున్నారు కదా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అది వరకు హరితహారంలో పెట్టిన మొలకలు మేకలు తిని అంత మాయమైతే ఇగో ఇప్పుడు ఇసోంటి చుట్టిర్రు. ట్రీని మేకల నుంచి గార్డు లెక్క కాపాడతాయని ట్రీ గార్డులు పెడితే ఆ ట్రీ గార్డులకు కూడా హోమ్ గార్డులను పెట్టుకుంటే గాని కాపాడకుండా తయారైంది పరిస్థితి. చూడుర్రి ఎంత మంచిగా సవరించుకోవేర్రో ట్రీ గార్డులను, మొదటికి కోసుకపోయినరు. ఎవలో గాని హరితహారం కార్యం జరిగినన్ని రోజులు వాళ్ళ ఇండ్లు మస్తు పచ్చగుంటాయి కావచ్చు. మంచిగా ఒక్కసారి రోడ్డెంబడి బయలుదేరితే పుల్లు కూలి పడుతుంది కావచ్చు కదా. మరి ఎందుకు ఇడిచిపెట్టిపోయినరో ఏమో, తెచ్చుకున్న సంచులు నిండిపోయినాయో, రేపు రాత్రికి డ్యూటీ వేసుకుందాం అనుకున్నాడో ఏమో గాని చెట్లు మేకలు మేయకుండా పెట్టిన ట్రీ గార్డులను దొంగలు మేసుకోబోతుర్రు అన్నట్టు. ఇక చెట్లు బతకమంటే బతుకుతాయా? వీటిని పట్టుకపోయి ప్లాస్టిక్ దుక్కిన పొలక అమ్ముకుంటున్నారంట, లేకపోతే ఇంటికాడ దొడ్డి సూటు కట్టుకుంటున్నారట. నాయని సారు కేసీఆర్ సార్ మాటకి ఇట్లా దొంగల పాలైతుంటే చూసుకుంటూనే ఉంటారా సారు? మళ్ళొచ్చే హరితహారం దాకరన్నా మొలకలను బతికిచ్చే ఉపాయం చెయ్యర్రి సారు.
లేద్దాం అనుకుంటే అప్పుడే వస్తుంది. ఉలికిపడ్డా. అబ్బో నేను నిద్రపోయింది, మా సార్ చూసిండా ఏంది? అయ్యో కెమెరా అన్న మన పెద్ద సార్కి ఇట్లా ఆఫీస్లోనే ఉన్నాడా ఏంది? వామ్మో అబ్బాయి ఎవరన్నా అడిగితే ఉత్తుగానే యాక్షన్ చేస్తున్నా అని చెప్పుండ్రే. అబ్బా ఇగో నేను ఈ వార్త చెప్దామని నిజంగానే ఉత్తుగా యాక్షన్ చేసిన. సార్ అడిగితే నీకు అదే చెప్తా. బంగారు తెలంగాణలో బంగారు పౌరులను తయారు చేయడానికి ఈ సార్ ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నారా? మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిషత్ స్కూల్లో రాములు అనే లెక్కల టీచర్ ఈ సారు. మరి కలలు కనండి, కలలు నిజం చేసుకోండి అని పిల్లలకు చెప్పాలంటే ముందుగాల సారుకు కలలు కనుడు రావాలి కదా. అగో అదే ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. ఇగో దీనికే ఎవడో పిల్లగాడు మరి మార్కులు తక్కువ చేసిండో ఏమో సెల్లులో ఫోటో కొట్టి జిల్లా చదువుల ఆఫీసర్ కు వాట్సాప్ లో పంపించిండు. గదే గప్పట్ల చదువుల మంత్రి కడియం సార్ చెప్పిండు కదా. మరి ఆ పిల్లగాడు సెల్లును క్లాస్ రూమ్ లకు తెచ్చుకున్నాడు కరెక్టేనో తప్పో గానీ ఇగో ఇట్లా ఫోటో పంపుడే ఆలస్యం. కొద్ది రోజులు ఇంటికాన్నే కూసోపో అని డ్యూటీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిండు డిఓ సారు. అరే మనిషి అన్నాక నిద్ర రాదా? మంచిగా పప్పు కూర గట్టిగా పట్టించిండో ఏమో. రాత్రి లెక్కలు చెప్పాలని ఎంత కష్టపడ్డాడో ఏమో. ఎవరో హోంవర్క్ వాళ్ళు చేసుకుంటాంటే ఓ కూనికేసినట్టున్నాడు. దీనికే తప్పు పట్టాలా? సరే స్ట్రిక్ట్ సర్కారు, స్ట్రిక్ట్ ఆఫీసర్లు, ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటే ఇంటికాడ పోయే నిద్ర బడిలో పోతే తప్పే. ఒక్కటే రోజుల సస్పెండ్ చేసిరు, గ్రేటే. కానీ ప్రజల డబ్బుతో నడుస్తున్న పార్లమెంటు అసెంబ్లీలల్లా ప్రజల పైసలు జీతం తీసుకుంటున్న లీడర్లు నిద్రపోతే తప్పు కాదా? వీళ్ళని శిక్షించేటోళ్ళు ఎవరు లేరా అని అడగాలని అనిపిస్తుంది. కానీ ఎవరిని అడుగుతాం, వాళ్ళు ఏలేటోళ్ళే. సరే కానీ ఈసారి వ్యవహారం లెక్కనే బడి వ్యవహారం కూడా ఉన్నట్టున్నది. ఆ గోడకు సున్నం లేవు, కింద బండలు లేవు. ఆ ఉష్కెల్నే పోరగాళ్ళ చదువులు తెల్లారుతున్నాయి. మరి పురుగో ఊషో సొర్రి కుడితే అప్పుడు డిఈఓ సారు, చదువుల మంత్రి సారు నిర్లక్ష్యం గురించి కూడా వార్త వేసుకోవాల్సి వస్తుంది కదా. జరే ఈ బడులను కూడా నిద్రలేపురి సార్లు. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. నరదిష్టికి నల్లరాయే వలిగిపోతుంది అంటారు కదా. అందుకే ఎవల ముద నష్టప్పాను వడద్దని అందరూ ఇంటి ముంగట నిమ్మకాయ, జీడిగింజ, మిరపకాయలు, గుమ్మడికాయలతోటి దిష్టి పూసలు కడతారు. కానీ విజయవాడలో ఓ అన్న కొత్తింటి మీద నరదిష్టి వడద్దని ఏం చేసిండో ఎరికేనా? చెప్పుడు కాదు కానీ మీకే చూపిస్తున్నా చూడురి. ఎవరన్నా ఇల్లు కడుతుంటే వానికేంద్రో 3 అంతరాలు వేసి జోర్దార్ బంగ్లా కడుతుండు, వానికేం తక్కువ అని తొవ్వెంటి పోయేటోళ్ళంతా తొంగి చూసుకుంటా పోతుంటారు. అసొంటప్పుడు అందరు ఏం చేస్తారు? నరుల దిష్టి తలుగుతుందని దిష్టి బొమ్మలు పెడతారు కదా. ఇగో విజయవాడలో కొత్తిల్లు కడుతున్న ఓ అన్న కూడా దిష్టి బొమ్మలు కట్టిండు. కాకుండా ఎట్లున్నాయో చూడుర్రి. గోడకు కట్టిన బ్రహ్మిసార్ ఫోటోలే ఈ మేడకు దిష్టి బొమ్మలు. బ్రహ్మానందం సార్ ఎక్స్ప్రెషన్స్ నవ్వులు పువ్వులు పూయించుడే కాదు, నరదిష్టిని నామరూపాలు లేకుండా కూడా చేస్తున్నాయి. తొవ్వెంటి పోయేటోళ్ళ దృష్టి అంతా బ్రహ్మిసార్ మీద మళ్ళీ ఇంటికి దిష్టి తలగకుండా ఉంటదని ఇల్లు కట్టే అన్న ఈగ్రం చేసిందట. అవునే అన్న, దిష్టి బొమ్మలు పెడితే మోట అనుకొని మొహమాటం లేకుండా బ్రహ్మిసార్ ఫోటో పెట్టుకున్నావు సరే గాని నువ్వు చేసిన పనికి ఇప్పుడు సార్కు తలగేటట్టున్నది కదా నే దిష్టి. సెలబ్రిటీల ఫోటోలు వాడుకుంటారని ఎరికే గాని మరి గీ తీర్ర వాడతారు అనుకోని ఉండరే బ్రహ్మిసార్ కూడా. ఈ ఫోటోలు చూడంగానే అందరు ముంగటున్న ఇల్లును మర్చిపోయి సారు సినిమాలలో వండించిన జోకులన్నీ యాడ్ చేసుకుంటూ ఆడికెళ్ళి పోతున్నారట. మా తాత ఎప్పటికీ చెప్తుండే, తాళ్ళల్లో కూర్చుంటే గౌండ్లో ఆయన లొట్టంచి కళ్ళు వస్తుంటే ఎంటగొంట పోయిన ఇన్ని గుడాలు, ఇన్ని శనగపొట్లాలు దౌడకేస్తే స్వర్గం కనిపిస్తుందని ఊకే చెప్తుండే. ఊళ్ళో ఇప్పటికి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి తెచ్చిచ్చిపోతాడు మా రాజమల్లు గౌడన్న. ఇక లొట్టికి లొట్టి మా ముసలోడు ఒక్కడే పోతాం పెడుతుండే. మళ్ళీ ఎంత తాగినా కూడా తాగనట్టే ఉండేది. ఇప్పుడు గంత సొక్కం కళ్ళు ఎక్కడ దొరుకుతుంది కదా. ముచ్చట తర్వాత గాని తెల్లగాళ్ళు గొప్పతనం ఏంది ఏం కథ అన్నది నిండు అసెంబ్లీలో కేసీఆర్ సార్ అప్పట్లో చెప్పిన ముచ్చట ఇన్నపాటు రోపారి. ఇండియాలో చదువుతా ఉన్నాం పేపర్లలో, ప్యూర్ తాటికలు తాగితే క్యాన్సర్ రాని రాదు. ఆంధ్ర ప్రాంతంలో కొంత ఏరియా తాగుతారు తప్ప వేరే దగ్గర తాగరు అధ్యక్ష. తెలంగాణలో తాగుతారు. అది పూర్ మ్యాన్స్ డ్రింక్. అది రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం వచ్చి 2 గ్లాసుల కళ్ళు తాగి అన్నం పండుకుంటారు. తెలంగాణకున్న అలవాటు. అటు ఉస్మానియా ప్రొఫెసర్ సార్లు కూడా పరీక్షలు చేసి కళ్ళుల క్యాన్సర్ పురుగును చంపే పవర్ ఉన్నదని తెలిసిర్రు. అంతేకాదు ఏ టీఆర్ఎస్ లీడర్ అయినా బయటికి వెళ్ళిర్రంటే కెమెరాల ముంగట్నే రాకెలు వాడతారు. కళ్ళు మీద కుతికుంజేటోళ్ల కోసం సీఎం సార్ ఊళ్ళో పొంచి ఈతవనాలు, తాటివనాలు పెంచాలని కంకురం కట్టుకున్నాడు. ఇంతటి మహాయజ్ఞంలా మేమింత ఆశ్రయితాం అని అనుకున్నట్టు
అంటున్నారు కొంతమంది గుల్పారం తయారు చేసే గుణవంతులు. తెలంగాణ అంతా గోలెంలో గుల్పారం కలిపిన స్వచ్ఛమైన కళ్ళు తయారు చేసి మత్తుకు ఏమాత్రం కొదవ లేకుండా చూసుకుంటున్నారు. ఈ సంగతి తెలియక మెదక్ జిల్లా నర్సాపూర్ కాజ్పేట అనే ఊళ్ళకు ఆఫీసర్లు పోయి పానం కాపాడే గుల్పారం పొడి తయారు చేస్తున్న వాళ్ళని పట్టుకొని కేసు పెట్టిరు. అయ్యోయ్యో గుల్పారం కలిపిన కళ్ళు తాగుకుంటే ఆ నడమ ఎట్లా చేసిర్రో చూడలేదా? మత్తు లేక మతి పని చేయలే చాలా మందికి. దావకార్ల పొంటి షెరికై ఆగమాగం చందరం చేసిర్రు. ఆ దెబ్బతోటి మత్తు మాన్పియాలని సర్కార్ ఔషధ గుణాలను మెండుగున్న చీప్ లిక్కర్ కోటర్ను కూడా ప్రవేశపెడతామని చూసింది 2 ఏళ్ల కింద. అందుకని కోటర్లు తాగలేనంత స్తోమత లేనోళ్ల కోసం కమ్మటి కల్తీ కళ్ళు తయారు చేసే గుల్పారం పరిశ్రమల మీద దాడి చేసి మూసేస్తే ఎట్లా? కల్తీ కళ్ళు కస్టమర్లకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఈ కళ్ళులకెళ్ళి బయట పడాలంటే ఎంత బాధ అవుతుందో ఆఫీసర్లకు ఏమేరక. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పనితనము. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట గిట్లింటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మెచ్చుకొని అన్ని దేశాలకు గీ ఊరు పసిపిల్లగాండ్లనే పోషకాహారానికి బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటారు కావచ్చు. ఎందుకు అంటారా? రేపటి భవిష్యత్తు దేశానికి బలవంతమైన పౌరులను అందిస్తున్నందుకు. ఇగో ముచ్చటై తినుండ్రి, మీరే చెప్తారు గాని. ఇగో వీళ్ళే రేపటి భారతానికి భీమునా సోటి బలవంతులు. ప్రపంచ దేశాల పిలగాండ్లకు పౌష్టికాహారంలో మా లెక్కనే ఉండాలని బ్రాండ్ అంబాసిడర్ లెక్క ప్రచారం చేయబోయేది నల్గొండ జిల్లా కొండగడప ఊళ్ళున్న గీ పసిపిలగాండ్లే. ఎందుకు అంటారా? ఆగా చూడురి వీళ్ళు తింటున్న పోషకాల తిండి. మీదికి చూడ ఈగలు దోమలు పురుగు పూసే కనిపిస్తున్నాయి కదా, అవి తింటేనే పిలగాండ్లు బండలెక్క గట్టిగుంటారని అంగన్వాడీ కేంద్రంలో ఉడకవెచ్చి పిలగాండ్లకు కొసరిచ్చి తినిపిస్తున్నారు. మరి ఇంటికాడ తినే తిండి కంటే మంచి తిండి అంగన్వాడీ సెంటర్లో తింటే ఒంటికి పడుతుందా? అందుకే పిలగాండ్లందరికీ ఏమో అయిందట. మా పాపను ఇంతకుముందు వెళ్తే ఫుడ్ పాయిజన్ అయింది సార్. నెల అవుతుంది బంద్ పెట్టిన, ఇప్పుడు తీసుకొస్తే ఇప్పుడు కూడా అదే ఫుడ్ పాయిజన్ అవుతుంది సార్. ఆగో పిలగాండ్ల కండి పెడుతున్న అవ్వ కూడా ఈయనే ఉన్నది. ఏందవ్వా ఇంత మంచి గుడ్లను పెట్టినా కూడా ఎందుకు ఇట్లా అవుతున్నది? ఆ గుడ్లు ఇప్పుడు వచ్చి 15 రోజులు అవుతున్నట్టుంది. 15 రోజులు కూడా కాలే. ఇవాళ 16 గుడ్లు ఉడకబెట్టిన, 5 గుడ్లు మంచిగా వెళ్ళినాయి సార్. పోరగాన్లు గట్టిగుండాలే అని సర్కారు వాళ్ళు అంటుంటే ఆఫీసర్లకు గీతీర్లు అర్థమైనట్టున్నది. అందుకే గుడ్లు మొత్తం గట్టిగానకనే పంపుతున్నారు. మరి అంగన్వాడీ సెంటర్ కచ్చి గుడ్లు తినే పేదోళ్ళ పిలగాన్లకు ఇంతకు మించిన మంచి గుడ్లు పంపుతారా? ఈడికే పుణ్యం అనుకొని కండ్లకు అద్దుకొని తినాలే. తినంగా ఈ గుడ్లే మంచిగా అలవాటు అవుతాయి. పుచ్చిపోవుడు కుళ్ళిపోవుడేంది? గుడ్డు పొచ్చలు దొరికినా అదృష్టం అనుకోవాలి గాని అడ్డం చెప్తారా? ఈ సంగతి మీదికెళ్లి పైసలు పంపుతున్న సెంటర్ వాళ్ళు అంతర్జాతీయ సంఘపోలు చూస్తే మస్తు సంబరపడతారు కావచ్చు. ఈ గుడ్లు తినే రేపటి పౌరులు మస్తు గట్టిగా అవుతారని కదా. హైదరాబాద్ చుట్టుముట్టే గిట్లుంటే ఇక గిరిజన గుడాలల్లా పసిపోరగాన్లకు పరమాన్నంతోనే కలిపి పెడుతున్నారు కావచ్చు గుడ్లను కదా. అగో ఏంది స్టూడియోలకి ఏదో ఈగ వచ్చినట్టున్నది. సరే ఇక ఇప్పుడు ముచ్చట సురు చేద్దాము. అగో ఏందే ఇదేమో ఇక్కడిక్కడనే తిరుగుతున్నట్టున్నది. అబ్బా ఇగో దీన్ని నేను బయటకు వెళ్ళగొట్టొస్తా గానీ మీరైతే గీ వార్తి నుండ్రి. వానాకాలం కదా, మళ్ళీ ఇప్పుడంతా హరితహారం కార్యం ముచ్చటే నడవబట్టే. మీదికెళ్లి దునియా పులుల దినం కూడా ఈ రోజే. ఈ అడవులను కాపాడే ఫారెస్ట్ ఆఫీసర్లు ఊకుంటారా? అందరేమో గాని నిర్మల్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే అడవిని కాపాడిర్రు. పులులను రక్షించుర్రని బడి పిల్లగాళ్ళని తీసుకొని రోడ్ల పొంటి జుల్సు తీసిర్రు. అబ్బా ఎంత మంచి పని చేస్తున్నారో కదా అని అనుకుంటున్నారు కదా. వీళ్ళ మంచి పనిని మంచితనాన్ని గిదేం చూసిర్రోల్లా. ఇగో గిప్పుడు చూడుర్రి, చెట్లను కాపాడాలని అడవికే తీసుకొని పోయిర్రు. ఇక చూడు కథ. అయ్యయ్యో ఎంత పని కాబట్టే పోరగాన్లను అడవులను కాపాడురని అడవికి పోతే తేనెటీగలు ఎంబడబడ్డాయి కదా. అయ్యయ్యో ఓ పోరగాన్లు ఉరుకుండ్రి, నీ తేనెటీగలు పాడుగాను పోరగాన్లను గోసపుచ్చుకోవచ్చే కదనే మీ పని కగ్గిదలుగా. అడవిలు ఎవరున్నారని పిల్లగాన్లను పట్టుకుపోయినరు. పర్యావరణాన్ని కాపాడురని చెట్లకు పుట్టలకు గుట్టలకు చెప్పేతందుకు తీసుకుపోయినరా. మీ పని పాడుగాను. ఎవరన్నా మనసులున్న కాడ చెప్తారు గాని అడవిలోకి పోయి పులులను కాపాడురని చెప్పేటోళ్ళు ఉన్నారా? ఉన్నోళ్ళంతా ఊళ్ళోనే ఉంటారు గాని అడవిలు ఎవరు ఉంటారు? పాపం పొలగాండ్లను కానరాని జంగళ్ళకి తీసుకొని వచ్చి అది గోస పెడతారు కదనే నీ అని అనుకుంటున్నారు తల్లిదండ్రులు. ఆఖర్లో మా మంగళక్క పట్టుకొచ్చిన ముచ్చట ఏందో అరుచుకుందామా? మంగళక్క
ఏంది అది ఏదన్నా స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నదా ఏంది? చెప్పు రవితేజ, డ్రగ్స్ వాడితే ఏమొచ్చింది నీకు? కిక్ ఊకూకే మీరు ఎందుకు డ్రగ్స్ వాడతారు? కిక్ టు డ్రగ్స్ ఎవరెవరు సరఫరా చేసేటోళ్ళు? డాన్ సీను, దుబాయ్ సీను, ఎవరెవరితో కలిసి డ్రగ్స్ తీసుకునేవారు? వెంకీ, చంటి, కృష్ణ, వీరాంజనేయులు, భద్ర, కృష్ణాంజనేయులు. మీరు డ్రగ్స్ తో పాటు ఏమేం తీసుకుంటారు? మిరపకాయ. మీరు డ్రగ్స్ తీసుకుంటారని తెలిసి మీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవారు? షాక్. ఈ ఫోటోలో ఉన్నది ఎవడు? విక్రమార్కుడు. ఇతను ఏం చేస్తుంటాడు? దొంగోడు. మీ తమ్ముళ్ళని చెడగొట్టింది Idiot. మీరు. డ్రగ్స్ బదులు ఏమిచ్చేవారు? రూపాయల, డాలర్ల? నా ఆటోగ్రాఫ్. పూరి చార్మిలకు అలవాటుందా? అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. మీరు మొట్టమొదట డ్రగ్స్ తీసుకున్నది ఎక్కడ? కృష్ణ నగర్. అక్కడ ఇంకా ఎవరెవరు ఉండేవారు? అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి. మరి సెల్ఫీలో ఉన్న వాళ్ళెవరు? ఒక రాజు, ఒక రాణి. మరి మీరు ఇంకేమన్నా చెప్పదలిచారా? నేనెంతే. ఆలోచించడానికి టైం లేదు రవితేజ. లెట్ మీ ఆన్సర్. ఇంటికెళ్ళాక ఏం చేస్తారు? శంభో శివ శంభో, శివ శివ శంభో, శంభో శివ శంభో, శివ శివ శంభో. ఈ సిట్ విచారణ వల్ల మీరు ఏమనుకుంటున్నారు? రాజా ద గ్రేట్. ఒకవేళ నేరం రుజువయ్యి పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే? టచ్ చేసి చూడు. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏందా ఇది? ఏ అట్టిగినసలే ఉట్టి మజాకు. సిట్టోళ్ళ క్వశ్చన్లకు వాట్సాప్ లా రవితేజ సారు ఇట్లా సినిమా పేర్లు చెప్పి ఉండొచ్చని ఎవరో పరాచకంగా రాస్తే పొట్టు పొట్టు తిరుగుతున్నది వాట్సాప్ లా. ఉట్టిగానే అంత జోకు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏడవా ఏ అన్న సామాన్ ఎడిగిపోతివి. ఇంకొక వార్త కూడా ఉన్నది, అది కూడా చూసుకుందామా? నాగుల పంచమి అంటే దునియా అంతా పాములకు పాలు పట్టించే పనులుంటే మహబూబ్నగర్ జిల్లా కర్ణాటక బార్డర్లు ఉన్న కందుకూరు ఊరోళ్ళు మాత్రం తేళ్ల షికారి చేస్తారు. అగో ఈడ చూస్తున్నారా, ఈ బుడ్డగాడు కారు బొమ్మ పట్టుకున్నట్టే కర్ష తేలు పట్టుకున్నాడు. గీ అన్న అయితే సాదుకునే తేళ్ల లెక్క ఎంత పాయిరం చేస్తున్నాడో చూడుర్రి. అవరో గీ బుజ్జికైతే భయమే లేదు. పట్టగొలుసులు తీసినంత ఈజీగా తేళ్లు రాయి కిందికి వెళ్ళి బయటికి తీసి పట్టుకున్నది. ఓ రావులా, గీ తమ్మ అయితే విన్యాసాలు చేస్తున్నాడే నాయన. నుదుటి మీద తేలు వండబెట్టి ఐఆమ్ ఏ స్కార్పియన్ మ్యాన్ అన్నట్టు షో చేస్తున్నాడు. ఏం తమ్మి, బండలేపుతుంటే బాగానే దొరికినట్టున్నాయి తేళ్లు. మళ్ళా నువ్వు ఒక్కనివే ఉంచుకుంటావా? ఏరేటోళ్ళని పట్టుకోనియవా? అబ్బా, అది మస్తు గమ్మత్తుకున్నది పో. గిది అంతే ఏంది అని అనుకుంటారా? నల్లా ఏం లేదు, నాగుల పంచమి నాడు ఇక్కడ తేళ్లను పట్టుకున్నాడు ఏండ్లకెళ్ళేస్తున్న ఆచారం అట. పండుగ నాడు తేళ్లను ఎవ్వరు పట్టుకున్నా వాళ్ళ తెరువుకు ఓనే పోవట. కొండిని కంట్రోల్లో పెట్టుకుంటాయట. ఒకవేళ హుషారు తేలే ఏదైనా చిటుక్కున కుడితే అమ్మవారి కుంకుమ జల్లితే ఈసం విరుగుడైపోతుందట. అదే తతిమధ్య నాల తాగితే మాత్రం తిమ్మిరి మంటలు ఖాయమట. ఇదంతా తేళ్ల దేవత మహిమేనట. నాగుల పంచమి నాడు తేళ్ల దేవతకు తేళ్లతోటి కొలిసి పబ్బతి పడతారట. అటెంక ఈయన్నే అండుకదిని ఇంటికి పోతారట. వామ్మో, మాకైతే చూస్తుంటేనే బుగులైతున్నది. వాళ్ళు ఎట్లా పట్టుకుంటున్నారో ఏందో అని అనిపిస్తున్నది కదా. గదే మరి నమ్మకం అంటే. మీకు కూడా తేళ్లు పట్టుకోబుద్ది అయితే ఈ వారి కందుకూరుకు పోండ్రి. హరితహారం మొలకలను రక్షిస్తున్న ట్రీగార్డులను భక్షిస్తున్న మనుషులు. దిష్టి తలగకుండా దృష్టి మలుపుతున్న బ్రహ్మిసారు. ఈ పోటువలు చూస్తే నవ్వుడు ఖరారు. క్లాస్ రూమ్ లో గురక పెట్టిన పాంతులు, పోరగాన్లు పెట్టిర్రు పావుసేరు మెంతులు. మత్తు లేకుంటే మతి పని చెయ్యది. గుల్పారాన్ని దొరకబడితే కుదరది. మనీ సిట్టింగ్ ఇంట్రాగేషన్. మీరు డ్రగ్స్ బదులు ఏమిచ్చేవారు? రూపాయల, డాలర్ల? గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. ఉన్నమాటే అందాం, ఊళ్ళోనే ఉందాం. చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.